ఇదే నేను తీసుకున్న వాటర్ అండి. కింద రిసెప్షన్. సో మార్నింగ్ నేను బేదర్లో అప్పుడే హోటల్ నుంచి బయటకు వచ్చానండి టిఫిన్ చేయడానికి. సో ఫస్ట్ మనకి గురుద్వారాకి వెళ్ళమన్నాడు. గురుద్వారా ఇక్కడ నుంచి 900 మీటర్స్ ఉంటుందంట వాకబుల్ డిస్టెన్స్. సో టిఫిన్ చేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. సో హోటల్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందండి ఇదంతా. నా 113 నెంబర్ ఇచ్చారు. వెళ్తున్నాను. అంతా నీట్గానే ఉంది చూస్తే. అంత హోటల్ మంచిగానే వస్తుంది. అంత నీట్గా ఉంది. నాకైతే బెస్ట్ అనిపించింది. 840లో చౌకైంది. నిన్న యాక్చువల్గా మనం అక్కడ తీసుకున్నది మంత్రాలయంలో 800. అసలు అది దాంతో పోల్చుకుంటే ఇది 1,00,000 రేట్లు బెటర్. చాలా బాగుంది. సింగిల్ బెడ్, కూర్చుంటే సోఫా కూడా ఇచ్చాడు, ఇంకా టేబుల్ ఇచ్చాడు, టీవీ ఇచ్చాడు. కానీ ఇది పగిలిపోయింది. గురుద్వారా లోపలికి వెళ్ళాలంటే ఇది తల కట్టుకుని వెళ్ళాలంట. సో ఇదే బేదర్ బస్ స్టాండ్ అండి. రాత్రి మనం ఇక్కడే దిగాము. దీని ఎదురుగా ఉన్న లాడ్జ్లోనే దిగాము మనం. ఇప్పుడు గురుద్వారాకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి 900 మీటర్స్ అంట. ఈ లెఫ్ట్కి వెళ్తే స్ట్రైట్కి వెళ్తే సరిపోద్దండి. ఫస్ట్ మనం ఇక్కడ హోటల్లో టిఫిన్ చేసి వెళ్దాము. ఇక్కడ ఏదో ఉడిపి హోటల్ కనపడుతుంది. నేను ఎదురుగా ఉన్న ఉడిపి హోటల్కి వెళ్దాం అనుకున్నాను. కానీ రైట్ సైడ్ తిరగగానే పక్కనే హోటల్ ఉంది ఒకటి. దాని పేరు జై మల్హర్ టిఫిన్ సెంటర్ అని ఉంది. సో దాంట్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. ఇదేనండి హోటల్. మనం బజ్జీ ఇడ్లీ తీసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మెయిన్ ఆర్చి. యాక్చువల్గా ఇది మెయిన్ రోడ్కి ఆనుకుని ఉంటుంది అనమాట. అంటే మన బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా నడుచుకుని వచ్చినప్పుడు మనకు లెఫ్ట్ తిరగగానే ఈ యొక్క మెయిన్ ఆర్చ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇందులోంచి మనకు స్ట్రైట్కి వెళ్తే మనకి గురుద్వారాకి వెళ్ళొచ్చు అన్నమాట. ఆ మెయిన్ ఆర్చ్లోంచి మనం స్ట్రైట్గా నడుచుకుని వస్తే ఇలా మనకి వీ షేప్లో 2 రోడ్లు కనిపిస్తాయండి. సో లెఫ్ట్కి వెళ్తే గురుద్వారా రోడ్డు, రైట్కి వెళ్తే ఎటు వెళ్తుంది అనేది నాకు ఐడియా లేదు. పంత్ రతన్ శిర్మోని షాహిద్ అంట సంథింగ్ మెమోరియల్ పార్క్ అండి ఇది. సో ఈ రూట్ మనం స్ట్రైట్గా వెళ్తే 900 మీటర్స్లో గురుద్వారా వస్తుందంట అని చెప్పారు. ఆయన అడిగాను మధ్యలో. వెళ్తున్నాను. ఇదేనండి గురుద్వారా ఎంట్రన్స్. మీరు చూస్తున్నారు కదా, అక్కడ సెక్యూరిటీ అంతా కూర్చున్నారు. కాబట్టి నాకు మళ్ళీ వీడియో తీయడం కుదరొద్దో లేదో. లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏదో గర్ల్స్ హాస్టల్ అంటండి. సో ఇక్కడ స్కూల్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఇదంతా సిక్కులది కావాలి. ఇదేనండి గురునానక్ దేవర్జీ దర్శన్ మహాద్వారం. సో గురుద్వారా ఎంట్రన్స్ ఇదే. చాలా బాగుంది. సో గురుద్వారా లోపలికి వచ్చేవాడిని మనం అంతా కూడా. వాళ్ళు సిక్కుల కోసం కట్టుకున్నట్టున్నారు మొత్తం. ఇది చాలా బాగా కట్టారు. సంక్షిప్తంగా దీని యొక్క చరిత్ర చెప్పుకుంటే, ఒక పురాణ గాథ గురునానక్ ప్రకారం ప్రఖ్యాత సామాజిక మరియు మతపరమైన సిక్కు సంస్కర్త బేదర్ను కరువు పీడిత సమయంలో సందర్శించాడంట. ఆయన
లేట్ రైట్ రాక్ పర్వతం నుండి ఒక నీటి ఓటను సృష్టించడానికి ఒక అద్భుతం చేశాడంట. ఈ ఓట నేటికి స్పష్టమైన నీటిని ఉత్పత్తి చేస్తుందంట. ఇక్కడ నిర్మించబడిన ఒక సరస్సు చాలా సహజమైన నీటిని అందిస్తుందంట. ఈ నీరంతా కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోంచి వచ్చి ఇక్కడ చేరుతుందంట. కానీ ఇక్కడ నీరు చాలా స్పష్టంగా క్లియర్గా చాలా బాగుంటుందంట. చూసారు కదండి, ఇది మనం గురుద్వారా లోపలికి వెళ్ళాలంటే ఇది తల కట్టుకుని వెళ్ళాలంట. సో లోపలికి వెళ్ళొచ్చాను. లోపలికైతే వీడియోస్ వెళ్ళవలసి లేదు. సో అందుకనే. సో ఇదంతా గార్డెన్ చేశారండి, చాలా బాగుంది. ఈ యొక్క గురునానక్ జీరా సాహెబ్ సిక్కు గురుద్వారం గురునానక్ దేవునికి అంకితం చేయబడిందంట. ఇది సిక్కు చరిత్ర మరియు సంస్కృతి సంబంధించిందిగా అక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇందులోనే ఇంకొకటి గురు కా లంగర్ అని కమ్యూనిటీ కిచెన్ అనేది ఒకటి ఉందండి. అంటే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఫ్రీగా ఫుడ్ పెడతారంటండి. సో నేనైతే వెళ్ళలేదు, అక్కడ చెప్పారు, బట్ నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఈ మొత్తం ఈ చుట్టూ సిక్కులు హౌసెస్ కూడా ఉన్నాయి. సో చాలామంది ఉన్నారు ఇందులో. వీళ్ళు మొత్తం యూనియన్ లాగా ఉందండి. ఇది చాలా పెద్దగా కట్టారు. ఇక్కడ టిఫిన్ కూడా ఫ్రీగా పెడతారంట, వెళ్ళమని చెప్పారు. నేను ఆల్రెడీ టిఫిన్ చేశానని చెప్పాను. ఇక్కడ పిల్లలు ఆడుకుంటానికి గ్రౌండ్ కూడా చేశారు. సో ఇదంతా ప్లే గ్రౌండ్ అండి పిల్లలకి. సో ఎక్సర్సైజ్ కోసం కట్టారు చూడండి. ఒక ఆయన ఎక్సర్సైజ్ చేస్తాను ఇక్కడ. ఇంకా సిక్కు మ్యూజియం కూడా ఇందులో ఉందండి. అంటే సిక్కు సమాజానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు కానీ, ముఖ్యమైన వ్యక్తులు కానీ, మరియు వారి సహకారాన్ని కూడా అందులో ప్రదర్శిస్తారంట. బట్ నేనైతే లోపలికి వెళ్ళలేదు. అక్కడ వాళ్ళు ఇంకా ఇంతవరకేనని చెప్పారు. బట్ ఇంకా కానీ దీని హిస్టరీలోకి వెళ్తే నాకు ఇవన్నీ డీటెయిల్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. సో మొత్తం చుట్టూ ఇలా కట్టారండి. ఇంకొకటి చెప్పుకుంటే ఇది చాలా హోలీ స్పిరిచువల్ ప్లేస్గా కూడా చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మనం ప్రేయర్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది అని అంటున్నారు. సో నేను కూడా లోపలికి వెళ్ళి చేసుకొచ్చాను. ఈ గురుద్వారా వెనకాలే మసీదులు ఉన్నాయి చూడండి. ముస్లిమ్స్